లోపలికి వెళ్ళేసరికి, కంగ్రాచులేషన్స్ రాజేష్, యు ఆర్ సెలెక్టెడ్ అని అన్నారు. మతిపోయింది. తప్పు ఆన్సర్ చెప్పాను కదా, వీళ్ళు సరిగ్గా విన్నారా లేదో అని అనుకున్నాడు. ఏదైతే అవనిగాక ముందు అపాయింట్మెంట్ లెటర్ చేతిలో పడనివ్వండి అని అపాయింట్మెంట్ లెటర్ చేతిలో పడిన తర్వాత పేరు గీరు అంతా కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఇప్పుడు అడుగుతున్నాడు, ఇంకా ఉండబట్టలేక, యూ కెన్ గో అని అన్నారు. ఎప్పుడు జాయిన్ అవుతావు, డేట్లు అన్నీ మాట్లాడేసుకున్న తర్వాత మీరు వెళ్ళిపోవచ్చానంటే, వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి, సార్ ఒక్క మాట సార్ అన్నాడు. అడుగు బాబు అని అంటే, సార్ మరి ఏమనుకోకండి, నేను ఇందాక తొందరలో 8 అని మీరు అడిగితే, ఓహో అదే మాకు అర్థమైందయ్యా అన్నారు. కాదు సార్, నన్ను చెప్పనియండి సార్, నేను తొందరలో అలా చెప్పేశాను సార్ అని అంటుంటే, ఏం వరి అవకయ్యా, మరి ఎందుకు సార్ నన్ను సెలెక్ట్ చేశారు తప్పు చెప్పినా కూడా అంటే, అప్పుడు అలా అన్నారు కదా, నీ ముందు వచ్చిన క్యాండిడేట్లు అందరూ కూడా నీకంటే చాలా ఘోరమైన వాళ్ళు. 8 ఎంత అంటే 32 అని ఒకడు, 34 అని ఒకడు, 35 అని ఒకడు, 43 అని ఒకడు చెప్పిన వాళ్ళు ఉన్నారు. నీదొక్కడదే క్లోజెస్ట్ ఆన్సర్. దేనికి? 8 64కి ఈడొక్కడే క్లోజ్గా ఉన్నాడంట 56 తోటి. గనుక వీడిని సెలెక్ట్ చేశారంట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పెద్ద కంపెనీలైనా ఒకవేళ కొంచెం తక్కువ స్థాయి ఉన్నా నీకు ఉద్యోగం ఇస్తే ఇవ్వచ్చేమో, కానీ యేసు ప్రభువు తను పిలిచినప్పుడు ప్రజలకి స్థాయి తక్కువ ఉంటే ఆయన ఒప్పుకోలేదు. స్థాయి తక్కువ ఉంటే, నేను స్థాయి తక్కువ ఉంటే ఒప్పుకోలేదు, మీరు స్థాయి పెంచుతున్నట్టున్నారు. స్థాయి తక్కువ ఉంటే ఆయన ఒప్పుకోలేదు. అందుకే ఎంతో ధైర్యంగా చెప్పాడు ఆయన, ఎవడైనాను నన్ను వెంబడింపగోరని ఎడల అని అంటూ, ఇలా ఉంటే, అంత దమ్ముంటే నన్ను వచ్చి వెంబడించండి, లేదా పెట్టి బేడా సర్దుకొని వెళ్ళిపోండి అన్నాడు ఆయన. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంత పెద్ద సిటీలో 3 చర్చిలు ఉన్నటువంటి ఈ యొక్క మరి ఇలాంటి రిట్రీట్లో చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా, ఈరోజు ప్రత్యేకంగా ఎవరో పెద్ద దైవజనుడు రావాల్సి ఉంటుండగా మాలాంటి చిన్న దైవజనులు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి ఈ సందర్భంలో నువ్వు ఇక్కడ 1 గంట అయినా కూడా కూర్చున్నావు అని అంటే, దేవుని యొక్క ఉద్దేశాలు నీ పట్ల చాలా అద్భుతంగా ఉన్నాయి అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇందాక తమ్ముడు అద్భుతంగా నడిపించాడు. దేవుని కృప గురించినటువంటి పాటలో అద్భుతంగా నడిపించాడు. ఆయన కృపలో ఏ రకంగా ఉంటామో, ఆయన కృపను బట్టే ఈరోజు ఉదయకాల సమయంలో మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను త్వరగా చాలాసార్లు త్వరగా అనే మాటకి పుల్పీట్లో అర్థం ఉండదు. అయినా సరే ప్రయత్నం చేస్తాను త్వరగానే. ఎందుకంటే మన ముందు ఉన్నటువంటి సమయం తక్కువ, మనం చెప్పుకోవాల్సిన సంగతులు ఎక్కువ. ఏది ఏమైనప్పటికీ కూడా త్వరగా దేవుని మాటలు 3 సంగతులు తీసుకొని వస్తాను. ఏంటి అనంటే, యేసు ప్రభువారు పిలిచినటువంటి పిలుపులో ఉన్నటువంటి 3 స్థాయిలు అంటే 3 levels of his calling. 3 levels of his calling. The first level of his calling is at the very fundamental level calling. ఒక్కసారి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ ప్యాసేజ్లో మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఒక మాట అంటాడు యేసు ప్రభు వారు, ఏమని? రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు అని అంటే ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? చదివితే విన్నామా? ఎప్పుడైనా వింటే చదివామా? ఏమన్నాడు? కమ్ అండ్ సీ, వచ్చి చూడండి. ఐ బిలీవ్ దిస్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ హిస్ కాలింగ్. ఆయన యొక్క పిలుపులో ఉండేటువంటి మొట్టమొదటి స్థాయి ఇది. కమ్ అండ్ సీ, వచ్చి చూడండి. 2వ స్థాయి, అప్పుడు వాళ్ళు వెంబడించటం ప్రారంభించారు. 2వ సంగతి, మరొక్కసారి యేసు ప్రభు వారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కమ్ అండ్ ఫాలో అని పిలిచాడు. మొట్టమొదటిది కమ్ అండ్ సీ, 2వది కమ్ అండ్ ఫాలో, 3వది చాలా
ఏ నాయకుడు, ఏ యొక్క లీడరు, ఏ మత నాయకుడు కూడా పిలవలేనటువంటి సాహసోపేతమైనటువంటి పిలుపు అదేంటో తెలుసా? కమ్ అండ్ డై. కమ్ అండ్ డై. అలా పిలిస్తే ఎవడొస్తాడు? రండి, బిర్యానీ పొట్లాలు, మందు ప్యాకెట్లు ఉన్నాయంటే వచ్చేవాళ్ళు వేల కొలుదుంటారు. రండి, మా చుట్టూ తిరిగితే మీకు ఉద్యోగాలు ఇస్తామని అంటే వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ కమ్ అండ్ డై అంటే ఎవరొస్తారు? కానీ ఎప్పటికీ వస్తూనే ఉన్నారు. కోటాను కోట్ల యవనస్తులు క్రైస్తవులుగా మారుతూ తమ జీవితాలను ప్రభువుకి ఇవ్వడానికి ఏముంది ఈయన దగ్గర? ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి చెప్తారా? మొట్టమొదటిది కమ్ అండ్ సీ, రెండవది కమ్ అండ్ ఫాలో, మూడవది కమ్ అండ్ డై. రా, చచ్చిపో. What a call this is. What a radical call this is. ఇలాంటి పిలుపు ఎవరు పిలవలేదు, పిలిచినా ఎవడు రాలేదు. ఈ యేసు ప్రభుకే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఫాలోవర్స్, నీలాంటి నాలాంటి వారు ఫాలోవర్సే అద్భుతంగా ఉన్నారు. అంతేకాదు ఫ్యాన్స్ అంటారా, కోటాను కోట్ల వాళ్ళు ఉన్నారు యేసు ప్రభు గురించి. కానీ యేసు ప్రభు వారు ఫ్యాన్స్గా ఉండే సరిపోదు, ఫాలోవర్స్గా రావాలి అని పిలుస్తున్నాడు. అందుకే నేను అన్నాను కదా, ఒక హై జంప్ కోచ్ ఉన్నాడు అనుకోండి. హై జంప్ కోచ్ ఎలా కోచింగ్ ఇస్తాడు? ముందు ఈ స్థాయి తాలూకు హైట్ పెడతాడు, అది జంప్ చేయగానే హైట్ పెంచుతాడు, జంప్ చేస్తే మళ్ళీ హైట్ పెంచుతాడు, టు బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దట్ పర్సన్స్ ఎబిలిటీ. బట్ యేసు ప్రభు వారు తన పిలుపుని కమ్ అండ్ సీ నుంచి కమ్ అండ్ ఫాలో దగ్గరికి, కమ్ అండ్ ఫాలో దగ్గర నుంచి కమ్ అండ్ డై దగ్గరికి వచ్చేసరికి అల్టిమేట్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేశాడు. ఫిక్స్ చేసి లోకాసు వార్త 9:23 అంటాడు కదా, ఎవడైనను నన్ను వెంబడింపగోరని అట్లా అటువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడించవలన. కమ్ అండ్ డై అండ్ దేర్ ఫోర్ యూ విల్ బి ఏబుల్ టు ఫాలో మీ ఇన్ దట్ ఫ్యాషన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసు ప్రభు యొక్క పిలుపును మీ మధ్యలోకి తీసుకొని వస్తున్నాను. కమ్ అండ్ సీ. 1వ అధ్యాయము యోహాను సువార్త 38 నుంచి ఆ యొక్క 42 లేదంటే 39 వచనాల్లో ఉండేటువంటి మాటలు. ఏమి ఎదుగుతున్నారు మీరు అని యేసు ప్రభు అడిగాడు. దానికంటే ముందు యోహాన్ గారు ఇలా చూపించి ఏం చెప్పాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. ఎలాగ ఇంట్రొడ్యూస్ చేయబడ్డాడు యేసు ప్రభు వారు? లోక పాపాన్ని మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల అని ఇంట్రడ్యూస్ చేయగానే ఆ గొర్రెపిల్ల దగ్గరికి ఆ యొక్క రాత్రి వెళ్ళి వీళ్ళు అడిగారు, ఆ సాయంత్రం వెళ్ళి అడిగారు, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు అంటే కమ్ అండ్ సీ అని అన్నాడు యేసు ప్రభు వారు. కమ్ అండ్ సీ అని అనగానే వెళ్ళి యేసు ప్రభుతో పాటు ఆ రాత్రి గడిపారు. ఉదయం లెగిచి దే కేమ్ అవుట్ డిఫరెంట్ పీపుల్గా మారిపోయి బయటకు వచ్చారు. ఒకటి పేరేమో సీమోను, వాడినేమో కేఫాగా మారిపోయి వచ్చాడు. ఇంకొకరిద్దరేమో బయటకు వస్తూ అంటున్నారు కదా, మేము మెస్సయాన్ని కనుగొన్నాము అని చెప్తూ బయటకు వచ్చారు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను అంటాను, ద ఫస్ట్ కాల్ ఈజ్ టు కమ్ అండ్ సీ. ఎవరిని చూడడానికి? కమ్ అండ్ సీ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ఆల్ ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పక్క పాపం అంతటినీ మోసుకొని పోయేటువంటి ఆ దేవుని గొర్రె పిల్లను కలుసుకోవడానికి మొట్టమొదటి పిలుపు. ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరిలో చాలామందిని ఈ పిలుపు లేకుండగానే, ఈ పిలుపును ఒబే చేయకుండగానే చాలామందిని క్రైస్తవ జీవితంలో నడుస్తూ ఉంటున్నాము, క్రైస్తవులుగా ఎదుగుతున్నాము అనేటువంటి భ్రమలో ఉంటే ఉండొచ్చుగాక. కనుక ఈ ఉదయకాల సమయంలో నేను మరొక్కసారి మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఏమని? కమ్ అండ్ సీ. వచ్చి ఎవరిని చూడండి? కమ్ అండ్ సీ ద ల్యాంబ్ దట్ వాస్ క్రూసిఫైడ్, ద స్లెయిన్ ల్యాంబ్. సిలువ వేయబడినటువంటి ఆ యొక్క ల్యాంబ్ని, ఆ గొర్రె పిల్లని చూడటానికి నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. ఎవరైనా? జాన్ వెస్లీ. ఈయన ఎవడు అనంటే ఆ యొక్క 16వ శతాబ్దం ఎండింగ్లో ఆయన అద్భుతమైనటువంటి ఉజ్జీవాన్ని ఇంగ్లాండ్కి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఈయన ఒకరోజు వాళ్ళ అమ్మగారిని అడిగాడు, అమ్మా పాపం అంటే ఏంటి అని అడిగాడు ఈ యవనస్తుడు. మమ
వాట్ ఈజ్ సిన్ అని అడిగితే వాళ్ళ అమ్మగారు పాపానికి ఒక అద్భుతమైనటువంటి డెఫినేషన్ ఇచ్చింది. పాపానికి ఒక అద్భుతమైన డెఫినేషన్ ఇచ్చింది. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో దేర్, బట్ లెట్ మీ టెల్ యూ, దట్ ఈస్ ది ఎవర్ గ్రీన్ డెఫినేషన్ ఆఫ్ సిన్. ఈవెన్ మీరు గూగుల్ ఉంటే ఒక్కసారి గూగుల్ చేసి చూడండి, ఏమని సుసానా వెస్లీస్ డెఫినేషన్ ఫర్ సిన్ అని టైప్ చేసి చూడండి. సుసానా వెస్లీస్ డెఫినేషన్ ఫర్ సిన్ అని ఒక్కసారి టైప్ చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. సుసానా వెస్లీస్ డెఫినేషన్ ఫర్ సిన్. మీరు సుసానా వెస్లీ అని టైప్ చేయంగానే సుసానా వెస్లీ వచ్చిందా పాస్టర్ గారు? ఎవరికైనా వచ్చిందా? ఎవరైనా చదువుతారా వచ్చిందాన్ని? కెన్ సమ్వన్ రీడ్? సన్ వాట్ ఎవర్ వీకెన్స్. ఎవరైనా చదువుతారా అది? సన్ వాట్ ఎవర్ వీకెన్స్ యువర్ రీజన్, ఇంపేర్స్ ద టెండర్నెస్ ఆఫ్ యువర్ కాన్షియన్స్. చూస్తున్నారా ఒకసారి? ఎవరైనా గట్టిగా చదువుతారా? చదువమ్మా, పాస్ట్ గారు చదువుతున్నా. వాట్ ఎవర్ వీకెన్స్ యువర్ రీజన్, ఇంపేర్స్ ద టెండర్నెస్ ఆఫ్ యువర్ కాన్షియన్స్. అంటే నీ మనస్సాక్షి యొక్క సున్నితత్వాన్ని మొద్దుబార చేసేటువంటిది ఏదైనా సరే. అబ్స్క్యూర్స్ యువర్ సెన్స్ ఆఫ్ గాడ్, దేవుని గూర్చినటువంటి ఆ యొక్క సెన్స్ని నీ నుంచి దూరం చేసేటువంటిది. నీ యొక్క ఆత్మీయ సంగతుల మీద నీకున్నటువంటి ఆ కోరికను తీసివేసేటువంటిది ఏదైనా సరే. ఏదైతే మనస్సు మీద అధికారం తీసుకుంటుందో నీ యొక్క శరీరము, ఆ సంగతులన్నీ కూడా, that thing is sin to you, my son, however innocent it may seem in itself may be. అది ఎంత బయటికి ఎంత అమాయకంగా కనబడుతున్నప్పటికీ కూడా, ఇదే కదా ఈ ఫోన్లో సంగతే కదా అని నువ్వు అనుకుంటున్నప్పటికీ కూడా, అది కానీ నీ యొక్క కాన్షియన్స్ని మొద్దుబారు చేస్తున్నట్టయితే, దేవుని గూర్చినటువంటి సంగతుల వైపుకు నిన్ను సంతోషంగా ఉత్సాహంగా ఉరకలెత్తుతూ దేవుని వైపు వెళ్లకుండా చేస్తున్నట్లయితే, గుర్తుపెట్టుకో, అదే మై సన్ దట్ ఈస్ సిన్ టు యూ అని ఏదైతే చెప్పిందో వాళ్ళమ్మ, పెద్ద అయిన తర్వాత వాళ్ళమ్మ ఆ మనసులో రాసినటువంటి ఆ సంగతిని బట్టి ఈ కుర్రోడు వాళ్ళ బ్రదర్తో కలిసి, చార్ల్స్ వెస్లీ వాళ్ళ బ్రదర్, వీళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద ఉద్యమానికి నాంది పలికారు. ఏంటో తెలుసా ఉద్యమం? హోలీనెస్ మూవ్మెంట్కి వాళ్ళు నాంది పలికారు. ఏం మూవ్మెంట్ అది? పరిశుద్ధత అనేటువంటి ఉద్యమానికి నాంది పలికారు. పరిశుద్ధత అగ్ని జ్వాలలో దేశమంతా రగిలిపోయేలాగా చేశాడు. ఎవరు? జాన్ వెస్లీ. ఆయన యొక్క అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. ఏమన్నా తెలుసా? ఆయన అంటాడు కదా, గివ్ మీ 100 men who love none but God and fear nothing but sin, I will move this world upside down. నాకు ఒక 100 మందిని ఇవ్వండి. వాళ్ళు ఎలాంటి కావాలంటే, దేవుని తప్ప మరి ఎవరిని ప్రేమించకూడదు, పాపానికి తప్ప మరి దేనికి భయపడకూడదు, దేవుని తప్ప మరి ఎవరిని ప్రేమించకూడదు, పాపాన్ని తప్ప మరి దేనికి భయపడనటువంటి ఒక 100 మందిని ఇవ్వండి. ఐ విల్ మూవ్ దిస్ వరల్డ్ అప్ సైడ్ డౌన్. ఈ యొక్క ప్రపంచాన్ని తలకిందులు చేసేస్తానన్నాడు. నిజంగా అతని జీవితం ముగించేసరికి అలాగే తలకిందులు చేసేసాడు. ఎందుకో తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత, ఆయన ముగించిన తర్వాత, ఆయన యొక్క జీవితంలో ఆయన జీవితాన్ని బయోగ్రఫీగా రాశాడు. జాన్ వెస్లీ బ్రైడీ అనేటువంటి ఒక ఆయన బయోగ్రఫీ రాశాడు. ఆ బయోగ్రఫీ తాలూకు టైటిల్ ఏంటో తెలుసా? ఇంగ్లాండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెస్లీ. ఇంగ్లాండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెస్లీ అంటే వెస్లీకి ముందు ఇంగ్లాండ్, వెస్లీకి తర్వాత ఇంగ్లాండ్. అంటే ఒక్క మనిషి పుట్టి ముగించిన తర్వాత ఆ యొక్క ఇంగ్లాండ్ యొక్క చరిత్ర అప్సైడ్ డౌన్ ఎలాగైపోయిందో రాసుకుంటూ వచ్చారు ఆ పుస్తకంలో. ఎందుకు ఈ మాటలు అతని గురించి మాకు ఎందుకు పాస్టర్ గారు అని అంటే, ఇంకొక మాట వినాలా. ఆయన యొక్క జీవితంలో ఆయన 44,000 సర్మన్స్ని ప్రీచ్ చేశాడు. ఆయన 44,000 సర్మన్స్, నాట్ ఎట్ ఆల్ అన్ ఆర్డినరీ థింగ్. ఈ రోజుల్లో ఇలాగా బెంగళూరు నుంచి ఇక్కడ ఫ్లైట్లో వస్తున్నారు, ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్లైట్లో వెళ్తున్నారు అనేటువంటి స్టోరీ కాదు అతనిది. ఎలాగెళ్ళాలా? హార్స్ బ్యాక్ మీద ప్రయాణం చేస్తూ సువార్త ప్రకటించిన వాడు. 44,000 సర్మన్స్ ప్రీచ్ చేశాడు.
ఎందుకు ఈ మాటలు అంటున్నానో ఒకసారి గమనించండి. ఆయన ప్రారంభించినటువంటి ఆ హోలీనెస్ మూవ్మెంటే ఈరోజు నువ్వు ఎక్కడైనా సరే మెథడిస్ట్ చర్చ్ అని ఎక్కడైనా చూసావనుకో, దాని ఫౌండర్ ఎవరు? జాన్ వెస్లీ. నేనేమంటున్నా తెలుసా, దాని ఫౌండర్ జాన్ వెస్లీ అయితే అయి ఉండొచ్చు గాక, కానీ దానికి పునాది వేసినటువంటి ఆవిడ మాత్రం సుసన్న వెస్లీ. ఆ పునాది ఆ గుండెల్లో వేసింది, అది బయటకు వచ్చి అద్భుతంగా అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఈ జాన్ వెస్లీ 2,50,000 మైళ్ళు ప్రయాణం చేసి సువార్త బోధించాడు. ఆయనకున్నటువంటి అద్భుతమైన సంగతి ఏంటంటే 4 వాల్యూమ్స్ ఆఫ్ కామెంటరీ ఆన్ ద హోల్ బైబిల్ ఆయన రాశాడు. 4 వాల్యూమ్స్ ఆఫ్ కామెంటరీ ఆన్ ద హోల్ బైబిల్. 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిక్షనరీ రాశాడు. 5 వాల్యూమ్స్ ఆఫ్ న్యాచురల్ ఫిలాసఫీ రాశాడు. 4 వాల్యూమ్స్ ఆఫ్ చర్చ్ హిస్టరీ రాశాడు. 4 వాల్యూమ్స్ ఆఫ్ హిస్టరీస్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ రోమ్ రాశాడు. అంతేకాదు, హీ హ్యాస్ మాస్టర్డ్ గ్రామర్ ఆఫ్ హీబ్రూ, లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్, అండ్ హీ హ్యాస్ మాస్టర్డ్ 15 లాంగ్వేజెస్. ఎన్ని లాంగ్వేజెస్? 15 లాంగ్వేజెస్. నీకు ఎన్నొచ్చు? అట్టు తిప్పి ఇటు తిప్పి కొడితే ఒక్కటి సరిగ్గా వచ్చు, రెండోది అలగలగొచ్చు, మూడోది వచ్చినట్టు అనిపిస్తుంటుంది. ఏంటది? తోడ హిందీ మే బాత్ కర్నా హై తో కైసే రహేగా. అది అసలు హిందీ వాడికి తెలుస్తుంది ఈ సంగతి ఏంటో ఇక్కడ కదా. మనకు తిప్పి తిప్పి కొడితే 3 సరిగ్గా రావు. 15 లాంగ్వేజెస్ దిస్ మ్యాన్ మాస్టర్డ్. నాట్ ఓన్లీ దట్, హీ డిడ్ హిస్ వర్క్ 3 వర్క్స్ ఆన్ మెడిసిన్. ఎవడైనా ప్రీచరా? దేని మీద రాశాడు? మెడిసిన్ మీద రాశాడు. 6 వాల్యూమ్స్ ఆన్ చర్చ్ మ్యూజిక్ రాశాడు. 7 వాల్యూమ్స్ ఆన్ సర్మన్స్ అండ్ 50 కాంట్రవర్షియల్ పేపర్స్. ఎడిటెడ్ ఏ లైబ్రరీ ఆఫ్ 50 వాల్యూమ్స్ ఇన్ క్రిస్టియన్ లైబ్రరీ. ఉదయం 4 గంటలకు లేచి రాత్రి 10 గంటలకి ఆయన యొక్క స్కెడ్యూల్ ముగిసేదంట. ఆయన అట్ ద ఏజ్ ఆఫ్ 83 హీ వాజ్ యాంగ్రీ విత్ హిస్ డాక్టర్ ఫర్ నాట్ అలౌవింగ్ హిమ్ టు ప్రీచ్ మోర్ దాన్ 14 సర్మన్స్ ఎ వీక్. వారానికి 14 మెసేజ్లు చెప్పనివ్వడం లేదు మా డాక్టర్ గారు అని చెప్పి అట్ ద ఏజ్ ఆఫ్ 83 వాజ్ యాంగ్రీ విత్ హిస్ డాక్టర్. ఎన్ని మెసేజ్లు రోజుకి? ఎన్ని మెసేజ్లు? రోజుకి 2, వారానికి 14. అంతేకాదు, ఆయన డైరీలో రాసుకున్నాడు అట్ ద ఏజ్ ఆఫ్ 86. ఏమని రాసుకున్నాడో తెలుసా? లేజినెస్ ఈస్ స్లోలీ క్రీపింగ్ ఇన్ దట్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ గెటింగ్ టక్ టైట్ ఇన్ మై బెడ్ ఈవెన్ ఆఫ్టర్ 5:30 ఇన్ ద మార్నింగ్. ఉదయం 5:30 తర్వాత కూడా ఇంకా మంచంలోనే తన్ని పెట్టి పడుకోవాలని అనిపిస్తుంది. ఎప్పుడు 86లో 5:30 ఎప్పుడైనా మీరు అలారం మోగినప్పుడు కానీ 5:30 ఎప్పుడైనా మనం చూసిన పాపానికి పోయామా? సూర్యుడిని ఎప్పుడైనా చూసారా ఎలా ఉదయిస్తాడో? మనం పడుకుండేదే 5:30కి. ఇంక లేచేది ఎప్పుడు? రాత్రంతా మొబైల్ తోటి అదలా గుండెల మీద అలా మోగుతూ ఉంటుంది, గిర్ర గిర్రమని. అది గురకో తెలీదు, ఫోన్ తాలూకు సైలెంట్ మోడ్లో ఉన్న సంగతో తెలియదు. ఏదైతే అవనిగాక ఏం చేస్తున్నామా? ఎప్పుడు 5:30 ఎలాగుంటుందో మనం చూడలేదు. ఈయన 86వ ఏట అంటున్నాడు కదా, ఏమని? పడుకోవాలనిపిస్తుంది, లేజినెస్, బద్ధకం వచ్చేస్తుంది ఒంట్లోకని. ఇప్పుడు చెప్పండి, ఎవడ బద్ధకిస్తో? ఆ మాటల గురించి నేను చెప్పడం లేదు, కానీ జస్ట్ ఒక మాట అలాగే ఇసిరేనంతే, మీరు ఎన్ని గంటలు లేస్తున్నారని. ఆ మాట అలాగుంచితే ఈయన అన్నాను కదా, ఇలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఒకరోజు అద్భుతంగా ప్రీచ్ చేసేసి ఆయన దిగి వెళ్ళిపోతున్నాడు. ఎవడు? జాన్ వెస్లీ. వెళ్ళిపోతుందంటే అలాంటి పెద్ద ఆయన, ఒక ఆయన తలనెరిసినటువంటి ఒక పెద్ద ఆయన ఆపి, వెస్లీ డూ యు నో జీసస్ క్రైస్ట్ అని అడిగాడు. ఏమడిగాడు? డూ యు నో జీసస్ క్రైస్ట్. ఎవడిని? మీటింగ్కి వచ్చినోడిని కాదు. ఇలా ఇక్కడ అడావిడిగా స్టేజ్ మీద అడావిడి చేసి నాలాంటి పాస్టర్లు దిగి వెళ్ళిపోతుందంటే ఆపి, పాస్టర్ గారు అసలు మీకు యేసు ప్రభు తెలుసా అని అడిగితే ఎలా ఉంటుంది? కింద మీదకు చూసి అసలు అంతవరకు రానిస్తారట. ఈ రోజుల్లో బౌన్సర్లు ఎక్కడో ఆపేస్తారు. నువ్వు అలా నాతో మాట్లాడాలంటే 15,000 కట్టాలా? ఇలా నాతో మాట్లాడాలంటే 15,000 కట్టాలా? కడితేనే రావచ్చు. వచ్చి మాట్లాడడానికి కాదు. నేను ఆ నిమిషానికి ఇలా సిలువేసి అలా ప్రార్థన చేసినందుకు 15,000. అంతేగాని నువ్వు నాతో మాట్లాడి యేసు ప్రభు నీకు తెలుసా ఇలాంటి ప్రశ్నలు ఏమి అడగడానికి కాదు. అవి తర్వాత విషయాలు. వెళ్ళిపోతుందంటే ఆపి, డూ యు నో క్రైస్ట్ అని అడిగారు. అడిగితే అన్నాడు కదా, ఎందుకు తెలీదు, ఇప్పుడే కదా ప్రీచ్ చేశాను అని అంటే ఆయన అన్నాడు, డూ యూ నో క్రైస్ట్?
నీకు యేసుప్రభు ఎందుకు తెలీదు ఆయన మొత్తం లోకానికి రక్షకుడు, అది ఇది హడావుడిగా చెప్తానంటే, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఆల్ దట్. మై క్వశ్చన్ ఈజ్ సింపుల్ అండ్ స్ట్రైట్. ఇట్ ఈస్, డూ యూ, నీకు యేసు ప్రభువు తెలుసా అని అడిగితే ప్రశ్న అప్పటికి అర్థమైంది. ఇన్ని రోజులుగా ఈ క్రైస్తవ్యంలో తిరుగుతున్న నాకు ప్రశ్న స్ట్రైట్గా వచ్చింది. ఏమనో తెలుసా? నాకు నిజంగా తెలుసా? పెట్టి పేడ సర్దేసుకొని రూమ్లోకి వెళ్ళిపోయాడు, తలుపులు వేసుకొని దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. అయ్యా, నాకు నిజంగా నువ్వు తెలీదు. క్రైస్తవ్యంలోనే పుట్టాను, తల్లి చెప్పిన సంగతులు విన్నాను, బోధకుడిగా మారిపోయాను, కానీ నాకు నిజంగా నువ్వు తెలియదు ప్రభువా, నన్ను క్షమించు, నువ్వు ఎవడవో బయలుపరుచుకో, నేను ఎలాగ నీ వాడిన కాగలను బయలుపరుచుకో అంటే రోమిలికి రాసిన పత్రిక చదువుతున్నట్టు ఒకే ఒక్క మాట, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అనే సంగతిని చదివేసరికి అప్పుడు అర్థమైంది, విశ్వాసం ద్వారా మాత్రమే నేను ఆ యొక్క ప్రభువుకి బిడ్డ కాగలను. ఐ విల్ నో క్రైస్ట్ ఓన్లీ త్రూ ఫెయిత్ అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు జీవితాన్ని ప్రభువుకి ఇచ్చాడు. తన డైరీలో రాసుకున్నాడు, ఏమో తెలుసా? మై హార్ట్ వాజ్ స్ట్రేంజ్లీ వార్మ్డ్ అట్ దట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్, అట్ దట్ పాయింట్ ఆఫ్ మై లైఫ్. మై హార్ట్ వాజ్ స్ట్రేంజ్లీ వార్మ్డ్. మాటల్లో చెప్పలేనటువంటి హృదయంలో ఒక గొప్ప అనుభూతి, ఒక గొప్ప వెచ్చని అనుభూతి. ఏంటి? దేన్ని బట్టి? ఆ రోజు యేసు ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకున్న దాన్ని బట్టి. ఈరోజు నా ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు ఎంతో హడావిడిగా అన్ని సంగతులు చర్చిలో చేయొచ్చు, క్రైస్తవ కుటుంబంలో పుట్టుండొచ్చు, కానీ నువ్వు కానీ క్రైస్తవ కుటుంబంలో పుట్టడమే నీ తాలూకు ఆధిక్యత అనుకుంటే ఒక సత్యం నీకు చెప్పాలి. ఏంటో తెలుసా? దోస్ హు ఆర్ బోర్న్ ఓన్లీ వన్స్ విల్ డై ట్వైస్, దోస్ హు ఆర్ బోర్న్ ట్వైస్ విల్ డై ఓన్లీ వన్స్. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? 2 సార్లు పుట్టకపోతే, క్షమించండి, 2 సార్లు పుడితే ఒక్కసారే చస్తావు, ఒకేసారి పుడితే 2 సార్లు చస్తావు. ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు మీరు? నేను మాట్లాడుతున్న మాట వీళ్ళు చాలా మందికి ఇప్పటికే అర్థమైపోయింది. నువ్వు ఒక్కసారి తల్లి గర్భంలో పుట్టావు, ఇంకొకసారి నూతనంగా తిరిగి జన్మించితే తప్ప, ఆ 2 జన్మలు నీకుంటే తప్ప నువ్వు 2 మరణాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ నువ్వు 2 జన్మలు నీకు ఉండుంటే నువ్వు ఒకేసారి మరణిస్తావు. ఇక్కడ క్లోజ్ అని అనగానే అక్కడ ఉండేటువంటి ఆ నిత్య నరకం, నిత్య మరణం నీది కాదు. ఒకవేళ క్రైస్తవ్యంలోనే అన్ని సంగతులను జరిగిస్తూ, ఇలాంటి రిట్రీట్లలోకి వస్తూ, పాటలు పాడుతూ, కాంపిటీషన్స్లో పాల్గొంటూ, వాక్యం బ్రహ్మాండంగా అప్పచెప్పేస్తూ, క్విజుల్లో టాప్ ప్రైజులు తెచ్చేసుకుంటూ, ఎంత హడావిడిగా ఉన్నప్పటికీ కూడా ఈ ఉదయకాల సమయంలో నేను ఒక సత్యం నీకు నిష్కర్షగా చెప్పాల్సి ఉంటుంది. ఏంటో తెలుసా? యూ హ్యావ్ నాట్ యెట్ నోన్ జీసస్ క్రైస్ట్. యూ హ్యావ్ నాట్ కమ్ ఫేస్ టు ఫేస్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ డైడ్ ఫర్ యూ ఆన్ ద క్రాస్. లెట్ మీ టెల్ యూ, వన్స్ యూ కమ్ టు ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, ఇట్ ఈస్ ఇర్రెసిస్టబుల్ గ్రేస్. ఆయన యొక్క కృపను ఎవడు తట్టుకోలేడు, ఆ కృపను తట్టుకొని ఎవడు దాటి వెళ్ళలేడు. నువ్వు వెళ్తున్నావు అని అంటే గుర్తుపెట్టుకో, జాగ్రత్త పడు. నేను ఎప్పుడు ఈ సంగతిని చెప్తాను. ఒక ఆయనంట న్యూయార్క్ స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తూ ఒక బార్ అండ్ రెస్టారెంట్ పేరు అడుగుతున్నాడు. ఒక బార్ అండ్ రెస్టారెంట్ పేరు, దాని పేరేంటో తెలిస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ యొక్క రెస్టారెంట్ పేరు, ఆ రెస్టారెంట్ పేరు ఏంటంటే గేట్స్ ఆఫ్ హెల్. ఏంటది? ఇలా కూడా పెడతారా అని నేను అనుకున్నాను. కానీ ఒకరోజు నన్ను ఇక్కడ అదేంటి రాయల్ ఫోర్ట్ హోటల్ ఉంది చూశారు, రాయల్ ఫోర్ట్ హోటల్లో నన్ను భోజనానికి పిలిచారు. వెళ్తే కుడి చేతి వైపు ఒక హాల్ ఉంది, ఎడం చేతి వైపు ఒక హాల్ ఉంది. రాయల్ ఫోర్ట్ హోటల్ పాస్టర్ గారు వెళ్తే ఇలా చూడంగానే దాని పేరు టెంప్టేషన్. దాని పేరేంటి? టెంప్టేషన్. నన్ను పిలిచిన వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నాకు అదేం తెలియదు కదా, ఏదో పిలిచారు కదా, ఇందులో దూరిపోతుంటే వెనకాతల నుంచి అంటున్నాడు, పాస్టర్ గారు అంత టెంప్ట్ అయిపోకండి అన్నాడు. ఏమండి ఏటి సంగతి? లోపల ఏటుందో చూడండి అంటే అంత మందు బాటిల్ సెటప్ ఉంది అక్కడ. వెంటనే అన్నాడు, ఏమన్నా తెలుసా పాస్టర్ గారు, ఇటు మందే, అది కుడి, ఇది ఎడమ. కుడి ఎడమ అయితే పొరపాటు లేదనుకుంటే కాదు, చాలా పొరపాటు ఉంది పాస్టర్ గారు, ఎడం చేతి వైపు వచ్చేయండి అన్నాడు. మీటింగ్కి వెళ్ళాను. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఇలాంటి బార్ అండ్ రెస్టారెంట్ల తలకు పేర్లు చాలా వింతగా పెడతారు. ఆ యొక్క బార్ అండ్ రెస్టారెంట్ పేరు ఏంటన్నాను? ద గేట్స్ ఆఫ్ హెల్. ఈయన వచ్చి అడ్రస్ కనుక్కుంటున్నాడు. పాపం చాలా తాగాలనిపిస్తుంది, మంచి వాతావరణం అనుకూలించింది.
తాగాలనిపిస్తుందంటే అడుగుతున్నాడు ఆ పక్కడిని, సార్ హౌ కెన్ ఐ గో టు ద గేట్స్ ఆఫ్ హెల్ అని అడిగాడు. అడిగితే ఆ వీధి యాక్చువల్గా కొంచెం అలా ముందుకెళ్తే అక్కడ డెడ్ ఎండ్ చూస్తున్నారా, దెర్ ఇస్ ఎ డెడ్ ఎండ్. ఆ డెడ్ ఎండ్ చూస్తున్నారు కదా, మీరు దాటి వెళ్తున్నప్పుడు కుడి చేతి వైపు మీకు ఒక చర్చ్ కనబడుతుంది. దాని పేరు క్యాల్వరీ. దాని పేరేంటి? క్యాల్వరీ చర్చ్. దాన్ని అందరూ క్యాల్వరీ అని పిలుస్తారు. మీరు జస్ట్ గో పాస్ట్ ద క్యాల్వరీ, యూ విల్ ఎండ్ అప్ అట్ ద గేట్స్ ఆఫ్ హెల్ అని అడ్రస్ చెప్పాడు. ఏంటది? ఏం చెప్పాడు? అడ్రస్ ఏంటి? అడ్రస్ ఏంటి? మీరు కల్వరిని ఇలా దాటుకొని వెళ్ళండి సార్, చాలు. ఎక్కడ ఎండ్ అవుతారు? మీరు కోరుకున్నటువంటి గేట్స్ ఆఫ్ హెల్. హౌ బ్యూటిఫుల్ దట్ అడ్రస్ ఈజ్. లెట్ మీ టెల్ యూ, దట్ ఈస్ ద అడ్రస్ దట్ యూ అండ్ ఐ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఇన్ లైఫ్. మనందరికీ అదే అడ్రస్. కల్వరిని దాటిపోయి వెళ్ళిపోయాము అని అంటే ఎక్కడ తేలుతాం చెప్పండి? నరకపు ద్వారాల దగ్గర తేలుతాము. కనుక నేను అంటున్నాను, కమ్ అండ్ సీ the lamb of the Lord Jesus, the lamb of God who has borne all our sin. మనందరి పాపాన్ని మోసినటువంటి. ఎందుకు ఈ మాటలు అంటున్నా తెలుసా? జాన్ వెస్లీ ప్రీచర్ అయిపోయినప్పుడు కూడా అతనికి వ్యక్తిగతంగా యేసు ప్రభు తెలీదు. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న నువ్వు నీ యొక్క జీవితంలోకి స్ట్రైట్గా యేసు ప్రభు తన యొక్క మాటను తీసుకొస్తున్నాడు వాక్యం ద్వారా. కమ్ అండ్ సీ మీ అట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్. సిలువ దగ్గర నన్ను వచ్చి కలుసుకో. అప్పుడే నీ యొక్క లైఫ్లో రియల్ బిగినింగ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్, రియల్ బిగినింగ్ ఆఫ్ జాయ్, పీస్, ఇట్ విల్ బిగిన్ ఇన్ యువర్ లైఫ్. రండి అని పిలుస్తున్నాడు. సో మొట్టమొదటి పిలుపు ఏం చెప్పాను? కమ్ అండ్ సీ. రెండవ పిలుపు, చాలా త్వరగా వెళ్ళిపోతాను. రెండవ పిలుపు మీరు ఒక్కసారి నాతో కలిసి ఈ యొక్క వాక్య భాగాన్ని తీసి చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు. మత్తయి సువార్త చదవమ్మా. వల వేస్తున్నాం చూశారు. నా వెంబడి రండి. ఏంటి పిలుపు? కమ్ అండ్ ఫాలో మీ. నా వెంబడి రండి చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఏం చేశారు? ఆయనను వెంబడించిరి. తర్వాత పిలిచాను. మీరు గమనిస్తే ఇందులో 3 చోట్ల ఏమని ఉంటుందంటే వెంబడించిరి అని ఉంటుంది. వెంబడించడానికంటే ముందు ఒక సంగతి జరుగుతుంది అన్నిట్లో కూడాను. విడిచిపెట్టడం అనే సంగతి జరుగుతుంది. అవునా కాదా? అవునా? మొట్టమొదట వాళ్ళు తమ వలలను విడిచిపెట్టారు. తర్వాత ఏం విడిచిపెట్టారు? తమ దోణులు విడిచిపెట్టారు. తర్వాత ఏం విడిచిపెట్టారు? తమ తండ్రిని విడిచిపెట్టారు. లోకాసు వార్త 5వ అధ్యాయం 11వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఏమన్నటో తెలుసా? వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించరు. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి ఏం విడిచిపెట్టారు? వలలో. నేను అంటాను సింపుల్గా, వాళ్ళు నెట్స్ విడిచిపెట్టారు. ఈరోజు నేను అంటాను, ఒక ఎస్ తీసేయండి, అందులోంచి ఒక ఎస్ తీసేస్తే ఏమవుతుంది? నెట్ అవుతుంది. నెట్ను విడిచిపెట్టి రాలేని వాళ్ళు ఎంతోమంది దరిద్రులు ఉన్నారు యేసు ప్రభు యొక్క శిష్యుల్లో. నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు అలిగరైజ్ ద థింగ్స్, బట్ certain things that we are not able to leave to follow the Lord Jesus Christ. ప్రభువుని వెంబడించడానికి కొన్ని సంగతులను విడిచిపెట్టుకోలేనంత పిరికి పందల్లాగా ఉన్నాము. లోకంతో మనల్ని కనెక్ట్ చేసేటువంటి ఏ సంగతినైనా విడిచిపెట్టలేనివాడు ఏం చేయలేడు? ఆయన్ని వెంబడించలేడు. లెట్ మీ టెల్ యూ, forsaking precedes following the Lord Jesus Christ. Forsaking precedes the following of the Lord Jesus Christ. ముందు విడిచిపెట్టగలిగితేనే ఫాలోయింగ్ సాధ్యపడుతుంది. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏంటి నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు? అంతా సరే, వలలు విడిచిపెట్టిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏమైపోయింది? దోణి కొంచెం లెవెల్ పెరిగింది. నేను ఇందాక అన్నాను కదా, ఇది దూకంగానే కొంచెం హైట్ పెంచుతారని. హైట్ పెంచారు. ఇప్పుడు ఏం వదలమంటున్నారు? దోణులు వదిలేరు. ఇంకా కొంచెం హైట్ పెంచేశారు. ఏంటది? తమ తండ్రిని విడిచి. ఇది మామూలు సంగతా? కాదు. అంటే
సమ్ ఆఫ్ ది మోస్ట్ డియర్లీ లవ్డ్ అండ్ చెరిష్డ్ రిలేషన్షిప్స్ని విడిచిపెట్టడానికి నువ్వు నేను సిద్ధపడకపోతే ప్రభువును నువ్వు దూరం చేసుకుంటావు. గుర్తుపెట్టుకో, ప్రభువును నువ్వు దూరం చేసుకుంటావు. ప్రభువును దూరం చేసుకుంటే నీ జీవితానికి మిగిలేది ఏదీ లేదు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను అంటున్నాను కదా, ఏమని ఆయన బార్ రైజ్ చేస్తున్నాడు. వలలు ఈ లోకంతో ఉన్న కనెక్షన్లు విడిచిపెట్టిన తర్వాత ఆయన అంటున్నాడు కదా, మోస్ట్ చెరిష్డ్ రిలేషన్షిప్ ఏంటది? ఆమెకైతే వాళ్ళకైతే తండ్రి, నీకు నాకు వేరేదై ఉండొచ్చు. నువ్వు ప్రేమిస్తున్న అబ్బాయి కావచ్చు, నువ్వు ప్రేమిస్తున్నటువంటి అమ్మాయి కావచ్చు, అది ప్రభు యొక్క చిత్తంలో లేకపోతే విడిచిపెట్టు అని చెప్తుంటే, ప్రభు చెప్తుంటే నువ్వు ఇంకా పట్టుకొని ఏలాడుతుంటే ప్రభు అంటున్నాడు, యు ఆర్ మిస్సింగ్ ద బెస్ట్ దట్ ఐఎమ్ ఆఫరింగ్ యూ. ఎందుకంత చీప్గా బిహేవ్ చేస్తున్నావు? కమ్. అంతేకాదు, ఒక స్టేజ్ వచ్చేసరికి వారు సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించిరి. త్వరగా ముందుకెళ్ళిపోతాను. జాన్ గ్లాడిస్ అనేటువంటి ఈ యవనస్తుడు ఇలాంటి మీటింగ్కి ఒకదానికి వచ్చినప్పుడు ఆ మీటింగ్లో ఇలాగే ఆ ప్రీచర్ ఛాలెంజ్ చేశాడు. ఏమన్నా తెలుసా? హెబ్రిడీస్ అనేటువంటి ఒక దీవి ఉంది. ఆ దీవుల్లోకి సువార్త ప్రకటించడానికి ఎవరు లేరు. అక్కడ నరమాంస భక్షకులు మాత్రమే ఉంటారు. ఎవరైనా వెళ్తారా అని అడిగితే ఈ యవనస్తుడు మనస్సులో నిర్ణయించుకున్నాడు. ముందుకొచ్చాడు. నేను వెళ్తాను అన్నాడు. అరే చేస్తావు? ఐఎమ్ ప్రిపేర్డ్ సార్. ఐఎమ్ ప్రిపేర్డ్. ఐ హావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్. ఐ వాంట్ టు కమ్. ఇదే సంగతి ఇలా జరుగుతున్న సమయంలో తన యొక్క ఫియాన్సీ దగ్గరికి, గుర్తుపెట్టుకోండి, లవర్ దగ్గరికి కాదు, ఫియాన్సీ దగ్గరికి, అప్పటికే ఆయనకి ఎంగేజ్మెంట్ అయినటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అన్నాడు కదా, ఏమని? డియర్, I don't think we will be able to marry because I have taken a decision to go to Hebrides to offer my life there. వెళ్ళాలనుకుంటున్నాను అని అంటే ఆ అమ్మాయి ఏమన్నది తెలుసా? అలాగైతే మన పెళ్ళి ఖచ్చితంగా అవుతుంది అన్నది. ఎందుకో తెలుసా? నేను ఆ మీటింగ్లో ఉన్నాను. ఆ మీటింగ్లో నేను నా జీవితాన్ని హెబ్రిడిస్ దీవుల కోసం నేను సమర్పించుకున్నాను. గనుక మన పెళ్ళి అయ్యే తీరుతుంది అన్నది. ఇద్దరికి పెళ్లి చేశారు పెద్దలు. వాళ్ళందరూ ఇటుపక్క పెద్దలు నచ్చజెప్ప చూశారు. ఏమని? అయ్యా, మీరిద్దరు ఈ దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారు, మన ఊర్లోనే మన దేశంలోనే ఎంతో గొప్ప సంగతులు ఉన్నాయి సేవ చేయడానికి, ఇక్కడ ఉండి సేవ చేసుకోవచ్చు కదా అని అంటే ఇలా అన్నారు, లేదు, ప్రభువు మమ్మల్ని అక్కడికే పిలుస్తున్నాడు అన్నారు. ఒక చిన్న బోట్లో, ఎంత సాధ్యమైనంత బోట్లో వీరిని ఎక్కించేసి వీరికి కావలసిన సామాన్లు అన్నీ పెట్టేసి, మందులు మాకులు అన్నీ పెట్టేసి, వీళ్ళకి ఇరుపక్షాల కుటుంబాలు తల్లిదండ్రులు కలిసి బాయ్ అని చెప్తుంటే ఒక గొప్ప భావోద్వేగమైనటువంటి హృదయమైనటువంటి సన్నివేశం అక్కడ జరుగుతూ ఉంటుండగా కళ్ళంట బాధ నీరుతో, గుండెల నిండా బాధతో బాయ్ చెప్పుకుంటా అక్కడ నుంచి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత వెళ్ళంగానే ఆ యొక్క నరమాంస భక్షకులు పరిగెత్తుకుంటా, గొప్ప ఫీస్ట్ అన్నట్టుగా పరిగెత్తుకుంటా వీరి మీదకి వచ్చారట. వస్తే ఆయన రాశాడు తన యొక్క పుస్తకంలో, ఏమని తెలుసా? అలా పరిగెత్తుకొని వచ్చారు కానీ ఒక్కడు కూడా మాకు ఒక 5-6 అడుగుల దూరం వరకు రాగలేరు కానీ అక్కడి నుంచి వెనక్కి పడిపోయారు. కారణం ఏంటంటే తర్వాత వాళ్ళు చెప్పారట, ఒక అగ్ని లాంటి కంచె వాళ్ళు చుట్టూ ఉంది గనుక వెనక్కి పడిపోయాము అని చెప్పారట. ఎందుకు ఈ మాటలు అంటున్నాను? అలాగ అయిన తర్వాత సంవత్సరం తిరగక ముందే ఆ భార్యకు ఎల్లో ఫీవర్ వచ్చింది. తెచ్చుకున్న మందులు మాకులు అన్నీ పూర్తయిపోయాయి. ఒకనొక దినం వచ్చింది, షీ డైడ్ ఇన్ దట్ ప్లేస్. వాళ్ళ భాష నేర్చుకోవడానికి ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే వీళ్ళు ఇలాగ వచ్చారో ఒడ్డుకొచ్చి ఈ యొక్క ఒడ్డుకు చేరుకున్నారో, వాళ్ళు వచ్చినటువంటి బోట్ని అక్కడ ఉన్నటువంటి ఒక స్టేక్ అంటే ఒక కర్రకి, ఒక కొయ్యకి దాన్ని కట్టారు ఆ బోట్ని. వీళ్ళు ఈ ఒడ్డున బతుకుతున్నారు. ప్రియులారా, అంటున్నాడు కదా ఆయన తన పుస్తకంలో రాస్తూ, తన భార్య చనిపోతే ఆ భార్యని తీసుకెళ్ళి కప్పెట్టి 4 రాత్రులు అక్కడ కూర్చున్నాడంట. 4 రాత్రులు. ఎందుకో తెలుసా? 4 రాత్రులు దాటితే ఈ నరమాంస భక్షకులు ఆ శవాన్ని ఇక తినరు గనుక 4 రాత్రులు ఏడుస్తా కూర్చొని అక్కడే కూర్చున్నాడు. రాత్రి పగలు తినలేదు వాళ్ళు. ఇతను మళ్ళా రూమ్కి వచ్చి, రూమ్ అంటే మళ్ళాటి బిల్డింగ్లు కాదు, ఆయన వేసుకున్నటువంటి టెంట్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి చిన్న ఉయ్యల్లో పడుకొని ఇలా మీదకు చూస్తూ
ప్రభువా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, పాట పాడుతున్నాడు. ఏం పాట తెలుసా? ఆల్ టు జీసస్ ఐ సరెండర్. నా సమస్తము నేను నీకు ఇచ్చాను ప్రభువా, ఇస్తాను ప్రభువా అని పాడుతుంటే ఒక ఆడిబుల్ వాయిస్ వింటున్నాడంట. ఆడిబుల్ వాయిస్ ఏమనో తెలుసా? నిజంగా ఇచ్చావా? ఏంటట? సమస్తము ఇచ్చాను పాడుతున్నావు కదా, నిజంగా ఇచ్చే దమ్ముందా నీకు అంటే అప్పుడు అడిగాడంట ప్రభుని, ఇంకేమిమ్మంటావు ప్రభా, ఇంకేమిమ్మంటావు, ఇంకేమిమ్మంటావు? ఐ హ్యావ్ గివెన్ మై లైఫ్ హియర్, ఐ హ్యావ్ గివెన్ మై వైఫ్ హియర్, వాట్ డూ యూ వాంట్ మోర్ అని అడిగితే ప్రభు ఒక మెల్లని చల్లని స్వరంతో ఒక మాట అన్నాడంట. ఏమన్నా తెలుసా? నువ్వే కానీ సమస్తాన్ని నాకు ఇచ్చినోడు అయితే నువ్వు ఆ కొయ్యకి కట్టి ఉంచినటువంటి ఆ బోట్ సంగతి ఏంటి? నువ్వు ఆ కొయ్యకి కట్టి ఉంచినటువంటి ఆ బోట్ సంగతి ఏంటి? అప్పుడు అర్థమైంది కొయ్యకి ఆ బోటు ఎందుకు కట్టుంచాడో తెలుసా? ఇక్కడ పరిస్థితులన్నీ విషమించి అన్నీ వికటిస్తే ఏనాడైనా సరే అదే బోటు, ఏ బోట్లో వచ్చాడో ఆ బోట్నే మరలా తిరిగెక్కి వెళ్ళిపోవడానికి ఆ బోటు ఉంచుకున్నావు కదా. ఇక సమస్తం ఇచ్చేసాన్ని ఎలాగడుగుతున్నావు అని అంటే, ఆ అర్ధరాత్రి మీద లేచెళ్ళి ఆ బోట్ యొక్క తాడులు కట్ చేసి దాన్ని సముద్రంలోకి వదిలేస్తే తెల్లవారుజామున కనబడిందంట. అది ఎక్కడో సుదూర తీరాలకు ఆ యొక్క బోట్ వెళ్ళిపోతుందంటే అప్పుడు అక్కడ మోకరించి ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అని పాడాడు. ఎంతో కాలం అక్కడ సేవ చేయలేదు, మహా అయితే అంతా కలిపి నాకు సంవత్సరాలు గుర్తులేవు, చాలా తక్కువ సంవత్సరాలే పని చేశాడు. సుమారు ఒక 20 సంవత్సరాలు ఎంతో పని చేశాడు. అక్కడ పని చేసిన తర్వాత ఈయన కూడా చనిపోయాడు. చనిపోతే ఆయన తాలూకు సమాధి అక్కడ చేశారు. ఎవరు? నరమాంస భక్షకులు. ఇప్పుడు వాళ్ళు నరమాంస భక్షకులు కాదు. అక్కడ ఆయన్ని కప్పెట్టి ఆయన తాలూకు సమాధి శిలాఫలకం మీద ఏమని రాశారో తెలుసా? జాన్ గ్లాడిస్, మిషనరీ టు హైబ్రిడిస్ అని రాసి కిందన ఏమని రాశారో తెలుసా? when he came into these islands there is no Christian at all. Now when he left there is no heathen at all. ఆయన ఇక్కడ అడుగు పెట్టినప్పుడు ఇక్కడ ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. ఆయన ఇక్కడ ముగించి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక్క అన్యుడు కూడా లేడు. ఆమేన్. That is the power of commitment. That is the power of a surrendered life. That is the power of laying everything at the foot of the Lord Jesus Christ. On the altar, బలిపీఠం మీదకి తీసుకొచ్చి సమస్తాన్ని పెట్టడం అంటే, యేసు ప్రభువుని వెంబడించడం అంటే అలా ఉంటుంది. ఆమేన్. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ప్రభువు ఏదైనా విడిచిపెట్టమని నిన్ను కోరుతుంటుంటే ఒక మాట జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాను. విడిచిపెట్టడానికి దమ్ము తెచ్చుకోమని కోరుతున్నాను. తొడగొట్టి రమ్మని చెప్తున్నాను. ప్రభు నామం పేరట దమ్ముతో రమ్మని చెప్తున్నాను, కోరుతున్నాను. గొప్ప ధైర్యంతో రమ్మని కోరుతున్నాను. ఎందుకో తెలుసా? ఆయన ఎవ్వడికి కూడా అచ్చి ఉండేటువంటి దేవుడు కాదు. ఎవ్వరికి అచ్చి ఉండేటువంటి దేవుడు కాదు ఆయన. కనుక నీ జీవితాన్ని ఇస్తే, పువ్వులాంటి నీ జీవితాన్ని తీసుకొస్తే దాన్ని నలిపేసి కాలుతో తొక్కేసి వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు. అద్భుతమైనటువంటి దేవుడు ఆయన. అద్భుతమైనటువంటి మాస్టర్ ఆయన. కమ్ అండ్ సీ. ఏం చూస్తావు? యేసు ప్రభుని సిలువు దగ్గర కలుసుకుంటావు. కమ్ అండ్ ఫాలో. ఏం చేస్తావు? నీకు ఉన్నదంతా విడిచిపెట్టి ఆయన్ని వెంబడిస్తావు. మూడవది చాలా త్వరగా, కమ్ అండ్ డై. లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. తమ్ముడు గట్టిగా చదవమ్మా. లోకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనేను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆమేన్. అంటే పిలుపేంటిది? కమ్ అండ్ డై. రండి, వచ్చి చనిపోండి అనేటువంటి పిలిచేటువంటి రాడికల్ కాల్. ఇంతవరకు కోట్ల ప్రజలు దీనికి రెస్పాండ్ అయ్యారు. ఆ మాటకు వస్తే ఇక్కడ కూర్చున్న దైవజనులు అయినటువంటి మేము కానీ, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దల్లో చాలామంది కానీ అదే పిలుపుకి రెస్పాండ్ అయ్యి తమ జీవితాలను ప్రభువుకి ఇచ్చినటువంటి వారము. కనుక నేను అంటున్నాను కదా, ఎంతో అద్భుతంగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాడు. ఒక మాట చెప్తాను ఇక్కడ, ఒక ప్రిన్సిపల్ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను.
ఏమన్నా తెలుసా, ఆయన ఇదే త్రోవ, ఇందులో వెళ్ళండి అని ఆయన చెప్పలేదు. ఏం చెప్పాడు? నా వెంబడి రండి. ఏం త్రోవది? సిలువ మార్గము, నా వెంబడి రండి అని పిలిచాడు. సిలువ మార్గాన్ని షార్ట్లో కానీ గుర్తుపెట్టుకోవాలనుకుంటే, ఈ రోజుల్లో అంతా 5G నడుస్తుంది. ఏ జీ నడుస్తుంది? అంతే కదా. మరి రేపటికి ఎప్పుడు 6G అయిపోద్దో తెలియదు, ఈ 5G ఫోన్ ఎప్పుడు పడేసుకోవాలో తెలియదు. కానీ ఒక 4G మంత్రం మీకు చెప్తాను. ఒక 4G మంత్రం. ఏంటి 4G మంత్రం అంటే? ఎలాగా ఈ యొక్క సిలువ మార్గం ఎలాగుంటుందో మీకు ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. సిలువ మార్గం ఎలాగుంటుందో, సిలువ మార్గంలో 4 జీలు ఉంటాయి. సిలువ మార్గంలో యేసు ప్రభు వెళ్ళినటువంటి సిలువ మార్గాన్ని జాగ్రత్తగా ట్రేస్ చేసి చూస్తే 4 జీలు ఉంటాయి. ఒక జీ పేరేంటో తెలుసా? గెత్సెమనే. ఒక జీ పేరేంటో తెలుసా? గబ్బత. ఒక జీ పేరేంటో తెలుసా? గొల్గొతా. ఒక జీ పేరేంటో తెలుసా? గ్లోరీ. ఒకసారి చెప్తారా? మొట్టమొదటిది గెత్సెమనే, రెండవది గబ్బత, మూడవది గొల్గొతా, నాలుగవది గ్లోరీ. తను తాను సిలువ మరణము పొందడానికి తగ్గించుకున్నాడు కనుక దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఏ నామము ఆ నామం కంటే పైనామము లేకుండానట్లు ఆయన్ని గ్లోరియస్గా గాడ్ హ్యాస్ ఎగ్జాల్టెడ్ హిమ్. Let me tell you, the end of all the journey of the cross will always be crown. సిలువ యొక్క ఏ ముగింపైనా, ఎవరి ముగింపైనా కూడా ఎలా ఉంటుంది? కిరీటంతోనే ఉంటుంది. సిలువ లేకుండా కిరీటం ఉండదు. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను మిమ్మల్ని బ్రతిమలాడుతూ చెప్తున్నాను, గెత్సెమనేలో ఏం జరుగుతుంది అని అంటే, నీ యొక్క విల్ దేవుని యొక్క విల్తో మర్జ్ అవుతుంది. నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే, నీ సిలువను ఎత్తుకొని నడవడం అంటే ఏంటో ప్రాక్టికల్గా యేసుప్రభు వారు చేసి చూపించినటువంటి ఆ సంగతుల్లోంచి ఈ మాటలు చెప్తున్నాను. గెత్సెమనేలో యేసుప్రభు వారు ఏం చేశారు చెప్పాలి. గెత్సెమనేలో యేసుప్రభు వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన చేశాడు ఆయన? తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, అయినను నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు. ఆ యొక్క కప్పులో ఉండేటువంటి ఆ జడ్జ్మెంట్, ఆ కప్లో ఉండేటువంటి ద పొల్యూషన్ ఆఫ్ అవర్ సిన్, ద పనిష్మెంట్ ఆఫ్ అవర్ సిన్, ఆ రెండు కూడా అందులో ఉన్నాయి. ద పొల్యూషన్ ఆఫ్ అవర్ సిన్, ద వన్ హూ న్యూ నో సిన్ had to drink all the sin of this world. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రేప్, ప్రతి అడల్టరీ, ప్రతి డ్రంకర్డ్, ప్రతి డ్రగ్ అడిక్ట్ చేసినటువంటి పాపాలు, ప్రతి సెక్షువల్ మొలెస్టేషన్స్ చేసినటువంటి ప్రతి అన్నీ కూడా ఆయన మీద మోపబడుతున్నటువంటి ఆ సందర్భం ఆయనకి ఇష్టమే లేదు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ సందర్భంలో తన యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని ఆ రకంగా ఎదురెదురుగా వచ్చినప్పుడు ఒకదానికొకటి పోటీ పడుతున్నట్టుగా కనబడ్డాయి. జాగ్రత్తగా వినండి. మీరు కానీ లోకాసువార్తలో ఈ మాటలు కానీ చదివితే భక్తుడు రాస్తాడు ఏమనో తెలుసా? ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట రక్తపు బిందువులాగా పడింది అని రాస్తాడు. అదే ఆ సందర్భం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ వేదన అనేటువంటి ఆ మాట ఇంగ్లీష్లో యాగోనీ అని ఉంటుంది. యాగోనీ అనేటువంటి మాటకి రూట్ పదము గ్రీక్ భాషలో ఆగోన్. ఏంటది? ఆగోన్ అనే పదం నుంచి వచ్చింది. ఆగోన్ అంటే ఏంటో తెలుసా? ఇద్దరు కుస్తీ పట్టేటువంటి, కుస్తీ ఏంటి తెలుసా? రెస్లింగ్ రేపు స్టార్ట్ అయిపోతున్నాయి ఒలింపిక్ గేమ్స్, అప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది మనకి. ఆ కుస్తీ పట్టేటువంటి ఆ రింగ్ ఉంటుంది చూసారు, దాన్ని ఆగోన్ అని అంటారు. కరెక్ట్గా చెప్పాలంటే యేసు ప్రభువు యొక్క యాగనీ అంతా ఏంటో తెలుసా? ఆ ఆగోన్లో జరుగుతుంది. దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క చిత్తము రెండింటికి ఒక రకమైన కుస్తీ జరిగింది. రెండింటి మధ్యలో ఒక పోరాటం జరుగుతుంది. ఉన్నట్టుండి ఒక ఆయన లెగిసిపోయి చేతులు ఎత్తేసి ఏమన్నాడు తెలుసా? నేను ఇంకా నా చిత్తం కాదు అని చెప్పి తండ్రి యొక్క చిత్తాన్ని గెలిపిస్తూ చెయ్యెత్తాడు. అంటే అర్థమేంటి? నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పగలిగాడు. ఒక మాట చెప్తాను. యునో, at the Gethsemane,
యువర్ కమిట్మెంట్ టు ద క్రాస్ విల్ బి కన్ఫర్మ్డ్. అది గెత్సెమనే ఏం జరుగుతుంది? దేనికి నీ కమిట్మెంట్ టు ద క్రాస్? నీ చిత్తం ఒకటి ఉంది, దేవుని చిత్తం ఒకటి ఉంది. రెండింటికి మధ్యలో పోరాటం జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తం అని అనగలిగితే వాట్ హ్యాపెన్స్? అట్ ది గెత్సెమనే యువర్ కమిట్మెంట్ టు ద క్రాస్ ఈజ్ కన్ఫర్మ్డ్. ఇంక త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. తర్వాత గబ్బతాలో ఏం జరుగుతుంది అంటే యేసు ప్రభు వారిని ఆల్మోస్ట్ నేకెడ్గా ఆయన్ని అక్కడ, అది రాళ్ళు పరిచిన స్థలం అని ఉంటుంది యోహాను సువార్తలో. రాళ్ళు పరిచిన స్థలం. నాకు టైం లేదు చూపించడానికి. దేవుని కృపను బట్టి ఒక 5 సంవత్సరాల క్రితం ఆ ఇశ్రాయేల్ పర్యటనకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఏ రాళ్ళు పరిచినటువంటి స్థలం ముందు హాఫ్ నేకెడ్గా నిలవబడి ఆయన యొక్క నిందారోపణలన్నింటినీ కూడా అబ్జార్బ్ చేసుకుంటున్నాడో, ఆయన్ని క్రిటిసైజ్ చేస్తూ ప్రజలు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎలాగైతే మౌనిగా నిలబడిపోయాడో ఆ ప్రదేశంలో నిలవబడినప్పుడు ఒళ్ళు గొగ్గురు పొడిచింది. కారణం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ప్లేస్. వి ఆల్ నీడ్ టు గో త్రూ అవర్ ఓన్ గబ్బతాస్. మన అందరి యొక్క గబ్బతాల గురించి మనం వెళ్ళాలి. యేసు ప్రభువుని అంగీకరించిన వారు అందరం కూడా అలాంటి ప్లేస్. ఏం ప్లేస్ అని అంటే, నువ్వు ప్రభువును అంగీకరించినందుకు, నువ్వు ప్రభువును వెంబడిస్తున్నందుకు, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి నలుగురు, ఆ మాటకు వస్తే నీ ఫ్రెండ్స్, నువ్వు పలానా వదిలేసినందుకు, నువ్వు పలానా మానేసినందుకు సిగ్గుతో నువ్వు తలదించుకుండేలాగా మాట్లాడే మాటలు పడ్డానికి కూడా నిలవబడగలిగితే నేను అంటున్నాను, నువ్వు గబ్బతాకుండా వెళ్తున్నావు. అట్ ది గెత్సెమనే యువర్ కమిట్మెంట్ టు ద క్రాస్ విల్ బి కన్ఫర్మ్డ్, అండ్ అట్ ది గబ్బతా యువర్ కమిట్మెంట్ టు ద క్రాస్ విల్ బి క్రిటిసైజ్డ్. అండ్ థర్డ్లీ, వారు ఆయన కపాలము అన్న చోటకు వచ్చినప్పుడు ఆయనను వారు సిలువ వేశారు, చంపారు. దాట్ ఈస్ ద ప్లేస్ విచ్ ఇస్ కాల్డ్ గొల్గొతా. అట్ గొల్గొతా యువర్ కమిట్మెంట్ టు ద క్రాస్ విల్ బి క్రూసిఫైడ్. అట్ గొల్గొతా యువర్ కమిట్మెంట్ టు ద క్రాస్ విల్ బి క్రూసిఫైడ్. మూడు సీల్తో చెప్పాను, మీరు గుర్తుంచుకుంటారని. గెత్సెమనేలో యువర్ కమిట్మెంట్ విల్ బీ కన్ఫర్మ్డ్. నువ్వు కన్ఫర్మ్ చేస్తావు, ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తమే అని. అట్ గబ్బతా యువర్ కమిట్మెంట్ టు ద క్రాస్ విల్ బీ క్రిటిసైజ్డ్. కన్ఫర్మ్డ్, క్రిటిసైజ్డ్ అండ్ క్రూసిఫైడ్. లెట్ మీ ఆల్సో టెల్ యూ, ఆయన అలా క్రూసిఫై చేయబడ్డాడు కనుక ప్రియులారా, ఆయన he was crowned. What is the fourth G? Glory. At glory your commitment to the cross will be crowned. Your commitment to the cross will be crowned. Without cross there is no crown. ఒకసారి నా జ్ఞాపకం చేస్తారా? 4 Gలును గెత్సెమనే ఏమవుతుంది? యువర్ కమిట్మెంట్ టు ద క్రాస్ ఇస్ కన్ఫర్మ్డ్. గబ్బతా యువర్ కమిట్మెంట్ టు ద క్రాస్ విల్ బి క్రిటిసైజ్డ్. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నిన్ను క్రిటిసైజ్ చేయడం మొదలు పెడతారు, బట్ నిలబడాలలాగా. 3వది గొల్గొతా, యువర్ కమిట్మెంట్ టు ద క్రాస్ విల్ బి క్రూసిఫైడ్. 4వది గ్లోరీ, యువర్ కమిట్మెంట్ టు ద క్రాస్ విల్ బి క్రౌన్డ్. యేసు ప్రభు యొక్క పిలుపులో ఎంతో అద్భుతమైనటువంటి సంగతి దాగి ఉంది. చివరిగా ఈ సంగతి చెప్పి ముగిస్తాను. చిన్న అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి, హిందూ కుటుంబంలో. నాకు తెలిసింది ఏంటంటే ఇది నిజంగా జరిగిన సంగతి అని తెలిసింది. ఒక అన్న చెప్పగా విన్నాను, ప్రసన్న కుమార్ అని నెల్లూరులో ఒక అన్న చెప్పగా విన్నాను, నిజంగా జరిగిందని. ఆ చిన్న అమ్మాయి హిందూ కుటుంబంలో పుట్టి, హిందూ కుటుంబంలో పెరిగి, సండే స్కూల్కి అలవాటు పడింది. దగ్గర ఉన్నటువంటి ఎవరో ఫ్రెండ్స్ మంచి పాటలు నేర్పిస్తారే రావే అంటే వెళ్ళడం మొదలుపెట్టింది. వెళ్ళి ఆ పిల్లకి సండే స్కూల్ ఎంతో నచ్చిపోయింది. కానీ వాళ్ళ నాన్న పచ్చి తాగుబోతు. వాళ్ళ నాన్నకి ఆ యొక్క మత మౌఢ్యం విపరీతంగా పట్టేసి ఉన్న కారణంగా ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాడు. ఏమని? నువ్వు వెళ్ళడానికి వీలు లేదనేసి. కానీ ఈ పిల్ల మాత్రం ఎప్పుడు కూడా మిస్ అయిపోకుండా వాళ్ళ నాన్న లేని సమయం చూసుకొని
నెమ్మదిగా సండే స్కూల్కి దాటేసేది. ఒకరోజు ఈ అమ్మాయి యొక్క ఇంట్రెస్ట్ చూసి అక్కడ ఉన్న సండే స్కూల్ టీచరు ఆ క్రిస్మస్ నాటికలో ఈమెను దేవదూతగా పెట్టారు. అందరికీ ఏ ఏ బట్టలు కొనుక్కోవాలో చెప్తున్నారు. ఈ పిల్ల అన్నది కదా, దేవదూత అయితే నేను వేయలేనక్క అన్నది. ఏమ్మా అంటే, వైట్ గౌను మరి మా డాడీ కొండ కదా అని అంటే, డోంట్ వరీ నేను కొంటాను నీకు వైట్ గౌన్ అని వైట్ గౌన్ కొన్నారు. కొనిన తర్వాత ఆ వైట్ గౌన్ వేసుకొని చక్కగా వచ్చి అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ యాక్షన్ రోల్ చేసిందనమాట. దయాప్రాప్తురాల నీకు శుభం అని బ్రహ్మాండంగా డైలాగులు చెప్పేసింది. ఆ డైలాగులు చూసినటువంటి వాళ్ళందరూ కూడా ముచ్చటపడిపోయి ఒక్కొక్కరు ఆడియన్స్ నుంచి ప్రైజులు ఇచ్చారు, ఈ యొక్క టీచర్ గారు ప్రైజులు ఇచ్చారు. ఈ ప్రైజులన్నీ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. చీకటి అయిపోయింది. అప్పటికే ఇంటికి వెళ్ళిపోతుందంటే ఎదురు పడ్డాడు కదా వాళ్ళ నాన్న, ఎదురుపడి ఎక్కడికి వెళ్ళిందో అర్థమైపోయింది. ఆ గిఫ్ట్లు అన్ని వీధిలో ఇసిరేసి ఈ పిల్లను కొట్టుకుంటా ఈడ్చుకుంటా, మందు తాగి ఉన్నటువంటి ఆ మైకంలో కొట్టుకుంటా ఈడ్చుకుంటా వచ్చి ఆ ఇంట్లో రూమ్లో తీసుకొచ్చి ఇలా గోడకేసి కొడితే ఈ పిల్ల యొక్క ఈ తల గోడకు తగిలి భయంకరంగా రక్తం కారుతున్నట్టు అలా పడిపోయింది ఆ పిల్ల. ఈడేమో తాగిన మత్తులో వీడు పడిపోయాడు. కొంచెంసేపటికి వాళ్ళ అమ్మ వచ్చి చూసేసరికి పరిస్థితి అర్థమైపోయింది. ఆ అమ్మ ఏం చేసిందంటే గబగబా పరిగెత్తుకొని పిల్లని ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తే ఆ యొక్క అప్పటికే ఈ రక్తంలో ఈ యొక్క గౌన్ అంతా కూడా రక్తమయం అయిపోయింది. ఈ గౌన్ అంతా కూడా రక్తమయం అయిపోతే అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఈ పిల్ల కోమాలోకి వెళ్ళిపోతుందంటే డాక్టర్ గారు అన్నారు, తల్లి తండ్రి ఇద్దరు రండి, వచ్చి నిలబడండి ఇక్కడ అని అంటే తల్లి తండ్రి వచ్చారు. నిలబడ్డారు ఇద్దరు కూడాను. ఆ పిల్ల కోమాలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ తల్లి ఏదో ఇలా కొట్టి మాట్లాడుతుందంటే వీళ్ళ నాన్న కొంచెం మత్తు దిగినోడు వచ్చి అంటున్నాడు కదా, ఈ గౌన్ తీసేయండి అంటున్నాడు. ఏం గౌను చూడలేకపోతున్నాడు. వాడి యొక్క పాపానికి ప్రతీకగా కనబడుతుంది. ఏదది? తెల్లని గౌను ఇప్పుడు ఎలా మారిపోయింది? రెడ్గా రక్తంతో తడిసిపోయిన గౌన్ కింద అయిపోయింది. ఆ గౌన్ చూసి తీసేయండి అంటున్నాడు. గౌన్ తీసేయండి అంటున్నాడు. తీసేయమండి అంటే ఆ పిల్ల అంటుంది తెలిసిన చిన్న ఫీబుల్ వాయిస్తో ఏమంటుందో తెలుసా? దయచేసి ఈ గౌను తీయొద్దు. ఎందుకు అని వాళ్ళ అమ్మ అడిగితే అంటుంది కదా, నేను కొద్దిసేపట్లో నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు నా ప్రభువు ఆయన అంటాడు, నేను నీకోసం ఇంత చేశాను, నువ్వు నా కోసం ఏమాత్రం చేసావని అంటే ఐ విల్ ప్రజెంట్ దిస్ రెడ్ బ్లడెడ్ గౌన్ అట్ హిస్ ఫీట్. ఆయన పాదాల దగ్గర రక్తంతో తడిసిపోయినటువంటి ఈ యొక్క గౌన్ని ఆయన పాదాల దగ్గర పెడతాను. అది నాకు సరిపోతుంది అని ఆ పిల్ల చెప్తుంటుండగానే అలాగే కన్ను మూసింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. యూ కెన్ ఇమాజిన్ హౌ the cross that she was willing to take up must have ended with a crown, because the Lord said, ఎవడైనా నువ్వు నన్ను వెంబడింపగోరిని అట్లా తన సిలువను ఎత్తుకోవాలి. అలాంటి సిలువే నీకు నాకు ఉండాల్సిన అవసరం లేదు. కానీ నీ సిలువ నీది, నా సిలువ నాది. ఎత్తుకొని బయలుదేరగలిగితే, ఇంకోటి చెప్పనా, ఎవరు నీ మీద ఈ సిలువని ఎత్తరు, నీకు నువ్వే ఎత్తుకోవాలి. ఒక్కసారి ఎత్తుకుంటే జీవితాంతం నీ భుజం మీద ఉంటుంది ఆ సిలువ. ఒక్కసారి ఎత్తుకుంటే జీవితాంతం ఆ సిలువ నీ భుజం మీద ఉంటుంది. కానీ ఆలోచించుకొని దమ్ముంటే ఎత్తుకోవాలి. ఎందుకో తెలుసా ఈ మాటలు అంటున్నాను? యేసుప్రభు వారు అన్నాడు, ఎవడైనా సరే గబగబా ఇల్లు కట్టడానికి రెడీ అయిపోతే ఆడి దగ్గర సరైన సరుకు లేకపోతే ఇల్లు మధ్యలో ఆగిపోతే అందరూ నవ్వుతారు కదా. కనుక తగులుబడి చూసుకోవాలి కదా, ఎంత కాస్ట్ పే చేయాలో చూసుకోవాలి కదా అని యేసుప్రభు అన్నాడు. నేను ఈరోజు అంటున్నాను, ఒకవేళ నీ జీవితాన్ని ప్రభువుకు పూర్తిగా ఇవ్వాలనుకుంటే నేను ఒక ఆవేశంలోకి నడిపించి ఎలాగోలాగా ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం అని పాడేస్తానని త్వరపడి రావద్దు. ఎందుకో తెలుసా? ఆయన ప్రార్థన వినేటువంటి దేవుడు నీకు అలాంటి సహాయం చేస్తాడు, నిన్ను విడిచిపెట్టడు. కాకపోతే ఇట్ ఈస్ ఎ కాస్ట్లీ అఫేర్. ఇది చాలా వెలతో ఉన్నటువంటి సంగతి. ఏదైనా విడిచిపెట్టడం వెలతో కూడినది, ఆయన్ని వెంబడించడం వెలతో కూడినది. ఆమేన్. దేవుడు అట్టి కృపను ఇక్కడ చేరిన మనకందరికి కూడా దయచేయును గాక. గెత్సెమనే, గబ్బత, గొల్గొత, గ్లోరీ. Come and see, come and follow, come and die. There is a 4G path. Would you like to travel that path so that one day
the cross you have taken upon yourself will definitely be crowned. I tell you on the authority of God's word. దేవుని యొక్క వాక్యపు అధికారంతో ఈ మాటలు చెప్తున్నాను. ఆయన కృపతో ఈ మాటలు మీరు అంగీకరించగలిగితే అద్భుతమైనటువంటి జీవితాలుగా మీ జీవితాలని ఆశీర్వదిస్తాడు. దేవుడు అట్టి కృపను మనకందరకు దయచేయనుగాక. నేను అందుకే ముందు ఒక మాట అన్నాను, అల్లాట అప్పగాళ్ళు ఆయనకు అవసరం లేదు, ఎందుకు పనికిరాని ఆయనకు అవసరం లేదు. దమ్ముండితో విశ్వాసంతో నిలబడగలిగిన వాళ్ళు రావాలి. ఈ ఫీబా ఈ రిట్రీట్లో ఒకవేళ నువ్వు కానీ అలాంటి నిర్ణయం తీసుకుంటే నేను అంటున్నాను, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ నాటికైనా దేవుడు ఆనర్ చేసి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా నీ జీవితాన్ని మలచి అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేయగలడు. ఆమెన్. 7వ తరగతి చదువుతున్నప్పుడు నేను అలాగా కూర్చొని మా చర్చిలో ఒక సంతోష్ విజయ్ కుమార్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని పాస్టర్గా అభిషేకించడానికని మోకరించారు. ఆయన మోకరించి ఉంటే ఇలాంటి చర్చ్ పెద్దలందరూ చుట్టూ చేరి ఆయన మీద చేతులుంచి ప్రార్థిస్తుంటే 7వ తరగతి కుర్రోడిని నేను అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ఏమన్నా తెలుసా, ప్రభువా నా బతుకులో ఎప్పుడైనా ఒక్కసారి అలాగ నేను వెళ్ళాలి. తర్వాత నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ని అయిపోయాను. 15 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా హెడ్ మాస్టర్గా పనిచేశాను. కానీ 7వ తరగతిలో అలా కూర్చొని అమాయకంగా చేసిన ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు అనే దానికంటే దేవుడు వినేశాడు. కనుక నేను అంటున్నాను, ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాను. ఈ మాటలు ఎందుకు అంటున్నానో తెలుసా, నువ్వు యొక్క నిర్ణయం ఎంత ఇన్నోసెంట్గా తీసుకున్నా ప్రభువు దానిని ఆశీర్వదిస్తాడు. దేవుడు అట్టి కృప మనకందరకు దయచేయునుగాక. చివరగా ఒక మాట, డోంట్ గో పాస్ట్ ద కల్వరిని దాటి వెళ్ళిపోయి నరకపు గేట్ల దగ్గర మీ జీవితాన్ని ముగించుకోవద్దు. వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్? ఒక్కసారి కళ్ళు మూస్తారా? కళ్ళు మూసి ఇంత అయ్యగారు చెప్పినటువంటి వాక్యము, ఆ చాయిసెస్, ఎలాంటి చాయిసెస్ చేసుకోవాలో మరొక చాయిస్కి నీకు అవకాశం ఇస్తున్నాను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో. నీకు ఇష్టమైతే ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం అని కానీ నువ్వు మనస్సులో నిర్ణయించుకున్నట్లయితే, నోరు విప్పి బొరదించుకొని ఉండిపోతే సుఖం లేదు. దానివల్ల నువ్వు నోరు విప్పి, ప్రభువా ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం, నీకు ఇస్తున్నాను ప్రభువా, నేను నా జీవితాన్ని మొత్తం నీకు ఇస్తున్నాను, నన్ను తీసుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో అని నువ్వు అనగలిగితే ఒక్క ప్రార్థన నీ మనసులోంచి చేసుకోగలవా? ప్రభువా ఇంతకాలం క్రైస్తవ్యం చుట్టూ తిరిగాను, కానీ ఎప్పుడు నేను నిన్ను నా రక్షకుడిగా అంగీకరించలేదు. ఈరోజు నిన్ను నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను ప్రభువా, నా జీవితంలోకి రండి, నా పాపాన్ని కడగండి అని నువ్వు అడగగలిగినట్లయితే ఆయన కృప సరిపోతుంది నీ పాపపు జీవితాన్ని అంతటికీ కూడా. 2 ప్రార్థనలు, ఒకటి ప్రభువా నా పాపాన్ని క్షమించు, రెండవది ప్రభువా నా జీవితాన్ని వాడుకో, ఇదిగో దేవా నా జీవితం అని నువ్వు అనగలిగితే, అన్నట్లయితే నువ్వు కూర్చున్న చోటే నీ చెయ్యెత్తి చూపిస్తే, ప్రభువా నేను ఈ ప్రార్థన చేశాను అని నువ్వు కానీ చెప్పగలిగితే నేను నీ గురించి ప్రార్థన చేస్తాను. నేను అందరినీ చేతులు ఎత్తమని లేదు. ఎవరైతే గుండెల్లో నిండుగా మనస్సులో ప్రభువా నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను అని అనగలిగిన వారు మాత్రమే చెయ్యెత్తండి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ చెల్లి, మీ చేతులు దించవచ్చు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ చెల్లి, మీ చేతులు దించవచ్చు. ఇంకెవరు ఉన్నారా? థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ చెల్లి, మీ చేతులు దించవచ్చు. ఎవరెవరైతే మీ చేతులు ఎత్తి చూపించారో ఎవరు కళ్ళిప్పు చూడకుండా మీరున్నటువంటి స్థానంలోనే లేచి నిలవబడమని మనవి చేస్తున్నాను. ప్రభువా నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను అన్నవారు మీరు నిలబడండి. పాస్టర్ హవాజీ ప్రేమ్ కుమార్ గారు వచ్చి వీరందరినీ ప్రభు హస్తాలకు అప్పగించాలని మనవి చేస్తున్నాను.